తర్వాత చూడండి. త్రిత్వమా ఏకత్వమా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి? మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు నచ్చినట్టుగా చేయకూడదు, మనకు నచ్చినట్టుగా చేయకూడదు, మనకు వచ్చినట్టుగా చేయకూడదు. అది మనకు తెలియనప్పుడు ఓకే, మనకు తెలియనప్పుడు ఓకే అది చెల్లుతుంది కదండి. తెలిసిన తర్వాత మాత్రం చెల్లదు. నువ్వు వయసు పెరుగుతున్న కొలిది నీకు నచ్చినట్టుగా ఉంటానంటే తల్లిదండ్రులుగా మీరు ఒప్పుకోరు మీ పిల్లల విషయంలో. అదేవిధంగా మీరు పాలు తాగేటప్పుడు అంటే బాప్తిస్మం తీసుకున్నప్పుడు కానీ, తీసుకునే కొత్త రోజుల్లో కానీ, బాప్తిస్మం తీసుకోక ముందు కానీ ఓకే పర్వాలేదు. కానీ నువ్వు బాప్తిస్మం తీసుకుని సంవత్సరాల తరబడి చర్చికి వెళ్తాను నేనేమీ నేర్చుకునంటే అబద్ధం. ప్రార్థన ఎలా చేయాలి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ప్రార్థన ఎలా చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ఎవరికి చేయమని చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు ఇక్కడ మాట? ఒక నిమిషం ఇది చెప్తాను నేను, లేకపోతే పైకి చెప్తాను. టైటిల్ చెప్పాను. ఎవరికి చేయాలి? 2 పాయింట్. ఎవరికి చేయాలి? తండ్రికి కదండి. ఇక్కడ వింటున్నారు కదా మీరు అందరం, మీకు తెలుగు అర్థమవుతుంది కదా, మీకు అర్థమవుతుంది కదా ఆడపిల్లలకి. ఇక్కడ అమ్మ నిద్ర వస్తే బయటికి వెళ్ళి ముఖం కొడుకోండి. మీకే నిద్ర వస్తే బయటికి వెళ్ళి, లేదా అది తెలిసి ఉన్నాను అయితే ఓకేనా. సో ఇక్కడ తండ్రికి ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఎవరు రాశారు ఈ పుస్తకం? ఎవరు రాశారు చెప్పండి? మత్తయి సువార్తను ఎవరు రాశారు? అందరూ చెప్పాలి. అందరూ మళ్ళీ మత్తయి గారు మత్తయి సువార్తని మత్తయి గారు రాశారు. ఎవరు అండి? ఎవరెతను? మీరు దయచేసి నాకని చూడండి. ఎవరెతను మత్తయి గారు? మత్తయి గారు ఎవరండి? మత్తయి గారు యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడు కదండి. మత్తయి సువార్తను రాసింది 12 మంది శిష్యుల్లో ఒకడు. ఈ మత్తయి గారు ఏం చేసేవారు? సుంకపు గుప్తదారుడు కదా. మత్తయి సుంకపు గుప్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్. ఎవరండి? ట్యాక్స్ కలెక్టర్. అర్థమవుతుంది. మనము హిస్టరీ తెలుసుకోవాలి. మన బైబిల్ చదువుతున్నప్పుడు మనం పూర్తి తెలుసుకోవాలి. అంతే కదమ్మా, మనం భజన చేయడానికి రావట్లేదు కదా. మత్తయి సువార్తను రాసింది మత్తయి గారు. ఇతను ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుప్తదారుడు. ట్యాక్స్ కలెక్టర్ అంటే ట్యాక్స్ పన్నులు వసూలు చేసేవాడు. ఏం చేసేవాడు? పన్నులు వసూలు చేసేవాడు. ఇతను రాసిన గ్రంథం. ఈ గ్రంథం ఎవరు రాశారు? మత్తయి సువార్త మత్తయి గారు రాశారు. కానీ ఎవరి గురించి రాస్తున్నారు? ఎవరి మాటలు రాస్తున్నారు? యేసుక్రీస్తు వారి మాటలు రాస్తున్నారు. ఎవరి మాటలండి? చూడండి, బోర్డు వైపు చూడండి. ఎవరి మాటలు రాస్తున్నారు? యేసుక్రీస్తు గారి మాటలు కదండి. యేసుక్రీస్తు గారు మాట్లాడిన మాటలు రాస్తున్నారు. ఇక్కడ రాస్తుంది 6వ అధ్యాయము 6వ వచనములో ఎవరు మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు గారు ఏం చెప్తున్నారు? మీరు ప్రార్థన చేయనప్పుడు, ఇది అందరికీ వర్తించిన మాట, మీరు ప్రార్థన చేయనప్పుడు, అందరికీ వర్తించిందే. ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు మీ తండ్రికి, ఇక్కడ నాకు అనట్లేదు, మీ తండ్రికి అంటే వేరే పర్సన్ ఎవరు ఉన్నారు కదండి. ఇక్కడ ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి క్రీస్తు వారు
అండి క్రీస్తు క్షమించండి, కాదు 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 ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి మనం. అర్థమవుతుందండి? మనతో క్రీస్తు వారు తండ్రి గురించి చెప్తున్నారు. ఓకే, మీకు అర్థమైందా? మనతో యేసుక్రీస్తు వారు తండ్రి గురించి చెప్తున్నారు. ఈ సందర్భం ఎవరు రాస్తున్నారంటే మత్తయ్య గారు. ఈ సందర్భం ఎవరు రాస్తున్నారు? మత్తయ్య గారు రాస్తున్నారు. మనతో క్రీస్తు వారు తండ్రి గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ తండ్రికి చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎవరికి చేయాలట? మీ తండ్రికి చేయాలట. అదేంటండి, ఎంతవరకు మేము అలాగే చేస్తున్నాం కదంటే అలా చేయట్లేదు. అలాగా చేయట్లేదు. మరి ఎలా చేస్తున్నారు? యేసుక్రీస్తు రక్తం కార్చాడు కాబట్టి తండ్రి మీరు మా కొరకు రక్తం కార్చారని చేస్తున్నారు. కొంతమంది చేస్తారా? అలాగా చేస్తారా? చేయరా? అలాగే చేస్తారు. తండ్రి మీరు మా కొరకు నలగొట్టబడి ఈ భూమి మీదకి వచ్చారు తండ్రి అని ప్రార్థన చేస్తారు. తప్పేనా? తప్పు. అర్థమవుతుందండి? ఈయన చెప్పిన దానికి మనం చేసిన దానికి సంబంధం ఏమీ లేదు. బైబిల్ చెప్పిన దానికి మనం చేసిన దానికి సంబంధం ఏమీ లేదు. మన కొరకు ఈ భూమి మీదకి వచ్చింది యేసుక్రీస్తు వారు. మన కొరకు ఈ భూమి మీదకి వచ్చింది యేసుక్రీస్తు వారు. కనుక మనం ప్రార్థన ఎవరికి చేయాలంటే తండ్రికి చేయాలి. ఒకసారి బైబిల్లో చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 17వ వచనం. మరియు మాట చేత గాని, మరియు మీరు మాట చేత మాట్లాడినప్పుడు గాని, క్రియ చేత గాని మీరు ఏం చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రైన దేవునికి ఏం చెప్తున్నానండి? మీరు ఇంకా తీయలేదా? తీశారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మీరు ఏమి చేసినను చదువునా? ప్రభువైన యేసు ద్వారా. ఎవరి ద్వారా అండి? ఓకే, ఒకరు చదువుతారు, మిగతా వాళ్ళందరూ నాకని చూడండి. ఎవరి ద్వారా? ప్రభువైన యేసు ద్వారా. ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? చెప్పండి అందరూ. ఎవరు రాస్తున్నారు? అపోస్తులుడైన పౌలు గారు. అపోస్తులుడైన పౌలు గారు. పౌలు గారు ఏమైనా తక్కువ తిన్నారా? అంటే తక్కువ జ్ఞానం ఉందా? పౌలు గారికి ఎక్కువ జ్ఞానం ఉంది. ఎలాగ ఎక్కువ జ్ఞానం ఉంది? ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వాడు. పాత నిబంధనలు ఏం కలిగిన వాడు అండి? ప్రావీణ్యత, పాండిత్యం కలిగిన వాడు, శక్తి ఉన్నవాడు. పాత నిబంధనలో బాగా పట్టు ఉన్నవాడు. ముందు నుండి వెనక్కి, అక్కడి నుండి ఎలాగైనా ఐఏఎస్ ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయిపోయాడు పౌలు గారు. అర్థమవుతుంది? పాత నిబంధనలు. అతను ఏం రాస్తున్నాడంటే మీరు ఏం చేసినా మాట్లాడినా ఏదో మన ప్రభువుని క్రీస్తు కృపను బట్టి మనం మాట్లాడిన ప్రభువుని యేసుక్రీస్తు కృపను బట్టి మనం మేము బాగున్నాం. మాట్లాడినా ఏది చేసినా దేవుని కృపను బట్టి మనకు బాగున్నాం. దేవుని కృపను బట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం, తండ్రికే మహిమ కలుగును గాక అని మాట్లాడాలి. మన మాటల్లో కూడా యేసుక్రీస్తు ద్వారా తండ్రికి మహిమ చెల్లాలి. మన మాటల్లో కూడా ఎలా ఉండాలండి? చూసారా? డౌట్స్ ఉంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు రాసుకున్న పుస్తకంలో, మీరు రికార్డ్ చేసిన మొబైల్లో దీన్ని డౌట్ క్లారిఫికేషన్ కోసం ప్రయత్నం చేయండి. ఎక్కడ ఉన్నప్పుడు బైబిల్లో ఎక్కువ పట్టి చూడకండి, అర్థమవుదు. ఓకే, అర్థమవుదు. మాస్టర్ లెక్క చెప్తున్నప్పుడు మీరు బుక్లో రాసుకుంటాం, అర్థమవుతుందా? బోర్డు వైపు చూడాలి, కనుక చూడండి. సో ఇంకేం చెప్పింది మర్చిపోయాను నేను. మనం ఏం చేసినా మాటలతోనైనను ఇంకేమన్నాడు? చదవండి. మాట చేత గాని క్రియ చేత గాని, మనం మాట్లాడినప్పుడు కానీ క్రియ చేసినప్పుడు మీరు ఏం చేసినాను తండ్రి దేవునికి మహిమ కలగాలి. ఎవరి ద్వారా? ప్రభు అయిన క్రీస్తు ద్వారా. ప్రభు అయిన క్రీస్తు ద్వారా తండ్రికి కలగాలి. ఓకే, క్లారిఫికేషన్ ఉంది కదా? ప్రభు అయిన క్రీస్తు ద్వారా తండ్రికి కలగాలి. మనం ఏం చేసినా మనం ఎప్పుడు
సింగిల్ పదాన్ని వాడతాం. యేసుక్రీస్తుకి వాడతాం. యేసుక్రీస్తుకు వాడడం తప్పు కాదు, కానీ యేసుక్రీస్తు ద్వారా తండ్రికి తెలియచేయాలన్నది మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తుని హైలైట్ చేస్తాం, మనం యేసుక్రీస్తు వారిని హైలైట్ చేస్తాం. యేసుక్రీస్తు వారి గురిండే ఎక్కువ చెప్తుంటారు, యేసుక్రీస్తు వారి గురిండే ఎక్కువ మాట్లాడుతుంటారు. సువార్త చేసినా, ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ పాటల్లో చూసినా సరే, ఏ పాటల్లో చూసినా సరే తండ్రికి ఎక్కువ ప్రియారిటీ ఉండదు, కానీ యేసుక్రీస్తు వారికే ఎక్కువ ప్రియారిటీ ఉంటది. ఉండడం తప్పు కాదు, కానీ తండ్రి ఉన్నాడని మర్చిపోకండి. తండ్రి ఉన్నాడని మర్చిపోకండి. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మార్గదర్శిగా వచ్చాడు. ఈ లోకానికి ఎక్కడ తీసుకువెళ్ళడానికి అంటే తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళడానికి. మొత్తం అంత క్లారిటీ తెలుసుకున్నాం, అప్పుడే నిర్ణయం తీసుకోకండి. ఇది 4 వారాలు పట్టొచ్చు, 5 వారాలు పట్టొచ్చు ఈ పాఠం. ఓకేనండి, 4 వారాలు పట్టొచ్చు, 5 వారాలు పట్టొచ్చు, క్లారిటీ తెలుసుకుందాం. సో కనుక మనం ఏం చేసినా మాట చేత గాని, క్రియ చేత గాని, మనం ఏం చేసినా సరే తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 5:20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి దేవునికి ఎల్లప్పుడూ సమస్తమును గూర్చి తండ్రి నీ కృతజ్ఞతలు. ఎవరి పేరట? యేసుక్రీస్తు పేరట. మేలైనా కీడైనా దేనికైనా సరే నువ్వేం తెలియచేయాలనుకున్నా యేసుక్రీస్తు పేరట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎల్లప్పుడూ. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడంటే ఎల్లప్పుడు. మేలు జరిగినా కీడు జరిగినా నువ్వు దేవుణ్ణి స్తుతించడం మర్చిపోకండి. మేలు జరగచ్చు, కీడు జరగచ్చు. మేలప్పుడు ఎవడైనా మెచ్చుకుంటాడు. అర్థమవుతుందా? మేలప్పుడు ఎవరైనా వెరీ గుడ్ అని చప్పట్లు కొడతారు, కానీ పడిపోయినప్పుడు లేవనెత్తిన వాడు దేవుడు కనుక నువ్వు కీడు జరిగినప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. కీడు జరుగుతున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి. అది ఎప్పుడు స్తుతించాలంటే ఎల్లప్పుడూ స్తుతించాలట. అది ఎలా స్తుతించాలట? యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరి పేరట? ఎవరికి? పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేయడం అంటే ఒక మూలను ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి చేయాలి. పరలోకమందున మన తండ్రికి మనము ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేసి ఎండింగ్ చేసేటప్పుడు ఎలాగ ఎండింగ్ చేస్తారంటే కొంతమంది అక్కడ వాడరు అనమాట. ఈ ప్రార్థనని వాడరు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఏం అడుగుతున్నాం? ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం అంటే ఏంటి అడుగుతున్నాం? ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ముగింపు కూడా క్లారిటీ ఉండాలి, స్టార్టింగ్ కూడా క్లారిటీ ఉండాలి. రొట్టె ద్రాక్ష రసం గురించి ప్రార్థన చేయమంటే తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తుని కలిపేసి మీరే మా కొరకు వచ్చారు, రక్తం కార్చారు అని చేయకూడదు. అర్థమవుతుందా? చర్చ్ ఓపెనింగ్ అప్పుడు ప్రార్థన చేయమన్నాం అనుకో, కొంతమంది ఎవరైనా సేవకులు వచ్చారనుకోండి, తెలియని వారు సేవకులు వచ్చారనుకోండి, యేసుక్రీస్తు ప్రభువుకి యుగ యుగములు మహిమ కలుగును గాక, తండ్రి యేసయ్య మీరే ఈ చర్చికి కట్టడానికి మీరు అవకాశం ఇచ్చారు, తండ్రి యేసయ్య మీరే ఈ చర్చిలో ఉన్నారు తండ్రి. సో అలా చేయకూడదు. అర్థమవుతుందండి? అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇక్కడ చెప్పాడు కదా బైబిల్లో క్లారిటీగా. ఎవరు చెప్పారు? స్వయాన్ని యేసుక్రీస్తు వారే చెప్తున్నారు, మీరు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయండి అని. ఎవరి ద్వారా వెళ్ళాలట? మళ్ళీ ప్రార్థన చిరునామా ఎవరట? తండ్రి దగ్గరికి వెళ్ళడానికి చిరునామా ఎవరు? యేసుక్రీస్తు వారే. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ద్వారా తండ్రి అయిన దేవుడికి చేరుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా ఇది పరలోకం అనుకోండి, ఈ బ్లాంక్ పరలోకం అనుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు అనుకోండి, మనము ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడికి వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మీకు కనిపించట్లేదు కదా. ఈ కింద మీరున్నారు, మనం ప్రార్థన చేస్తున్నాం. మనం ఎవరి ద్వారా చేస్తాము? యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఎవరి ద్వారా వెళ్తున్నట్టుగా? యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి వెళ్ళినట్టుగా. మరి యేసుకు మహిమ రాదా? వస్తుంది రాదా? మరి ఎందుకు యేసుకి ఎక్కడ మహిమ తగ్గించేమన్నాడు కొంతమంది ఫీల్ అయిపోతారు.
అర్థమవుతుందా? యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరికి, పరలోకానికి ప్రార్థన చేరాలి. ఈ మధ్య వారిది కూడా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు, కనిపించిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ యేసుక్రీస్తుకి, మనకి, తండ్రి అయిన దేవునికి మధ్యన ప్రార్థన చేరవేసేదే పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? గమనించుకోండి. కనుక అది మనం గమనించుకొని మనం ప్రార్థన చేయాలి, గమనించుకొని ప్రార్థన చేయాలి. ఈ గొడవ అంతా ఏంటండి? యేసుక్రీస్తు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, తండ్రి అయిన దేవుడు అంటున్నారు. ఇంతకు ఎంతమంది అండి దేవుళ్ళు మనకి? ఎంతమంది? హైందువులకైతే ముక్కోట దేవుళ్ళు ఉన్నారట. ముక్కోట దేవుళ్ళు హైందువులు. మనకైతే ఎంతమంది అండి? ఒక్కడేనా? ముగ్గురా? ఒక్కడా ముగ్గురా? ఒక్కడే దేవుడా ముగ్గురా? మరి నేను ఎలా చెప్తున్నాను, మీరు ఒకటే అంటున్నారు. ఇది ఏది క్లారిఫికేషన్ ఏంటి? ఒక్కడే దేవుడా? మరి నేను ఇప్పుడు ఏంటంటే తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు అది క్లారిఫికేషన్ చేసుకుందాం. ఓకే, అది ముగ్గురా ఒక్కడా? ముగ్గురు ఒక్కడై ఉన్నాడా? ముగ్గురు వేరు వేరుగా ఉన్నారా అని క్లారిఫికేషన్ మనం డిసైడ్ అయిపోకూడదు. మనకు తెలిసని మనం కొంతమంది డిసైడ్ అయిపోతే తెలియని వారు కన్ఫ్యూజ్ లో పడతారు. అర్థమవుతుందండి? సో కనుక తెలుసుకుందాం. చూడండి, ఈ తెలుసుకునే ముందులో ఒక మాటను చదువుకుందాం. తిమోతిలు రాసిన పత్రిక, తిమోతిలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకోను, అన్ని విషయములు యందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి అన్ని విషయములు యందు మీకు వివేకము, అన్ని విషయములందు వివేకం అంటే మనం ఎప్పుడైనా బైబిల్లో ఒక సెర్చ్ చేసామంటే వివేకం లేకుండా మనం ప్రవర్తించకూడదు. ఓకే, అదేవిధంగా 2 తిమోతి 3:16-17 చదవండి. 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడినట్లు దైవాయసం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతిని శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దైవజనుడు ఎలా ఉన్నాడంటే ప్రతి విషయం, దైవజనుడు అనేవాడు ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో సరిగా ఉపదేశించుటకు సిద్ధంగా ఉండాలి, ఖండించడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా తప్పు చేశారనుకోండి ఖండిస్తాం. బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి, ఉపదేశించుటకు సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా 2:15 చదవండి. 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను, వాక్యం చెప్పేవాడు దేవుని ఎదుట యోగ్యంగాను, సిగ్గుపడలక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి. ఎలా పడితే అలా ఉపదేశించడానికి వీలు లేదు. సత్యవాక్యాన్ని ఎలా ఉపదేశించాలట? సరిగా ఉపదేశించాలి. నీకు నచ్చినట్టుగా చెప్పుకొని, సేవకులు ఉన్నారు కొంతమంది వాక్యం చెప్పడం రాదు, పులిపెట్టి ఎక్కిపోతారు. వస్తుందా? కొన్ని సంఘాల్లోని వస్తుందా? పిట్టకథలు చెప్పుకుని వెళ్ళిపోతారు, ఏవో కళ్ళబుల్లు కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోతారు. వాడికి జరిగిన ఇన్సిడెంట్ ఏదో చెప్పుకుని వెళ్ళిపోతారు. ఏమేమి జరిగిందంటే, నేను దారిలో వస్తున్నప్పుడు నా బ్యాగ్ సైడ్ తెగిపోయిందండి, ఏం చేయాలని ఆలోచించానండి, దేవుడికి ప్రార్థన చేశానండి, దేవా ఏం చేయాలి తండ్రి, ఈ బ్యాగ్ తెగిపోయింది, కూరగాయలు ఉలిగిపోతే ఏం చేయాలి ప్రభా అంటే, ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఒక సంచిని చూపించాడండి అంటాడు. అది వాక్యమా? అది వాక్యమా? చెప్పమ్మా పార్వతమ్మా, ఏంటిది? సాత్వికమా? అదొక అరగంట వెళ్ళిపోద్ది, అదొక అరగంట వెళ్ళిపోద్ది. ఇవి వినలేదా? అబ్బా గొప్ప సాత్వికం, గొప్ప అద్భుతం దేవుడు చేశాడు అంటారా? ఈ సాక్ష్యానికి వెళ్ళిపోద్ది. మరి వాక్యం ఏమి ఉండదు. ఆ రోజు కాకులతో ఏలియాకి ఆహారం పెట్టినట్లుగా ఈ రోజు మార్గ మధ్యంలో నాకు సంచిని చూపించాడు దేవుడు అంటాడు. దానికి సంబంధం ఏంటో ఉంది అసలు అర్థం. సంబంధం ఏమైనా ఉందా దీనికి? కాకులతో ఏలియాకి ఆహారం పెట్టించడం ఏంటి, నీకు సంచి దొరకడం ఏంటి? సంబంధం ఏమైనా ఉందండి? ఏమీ ఉండదు. కానీ ఇలా ఉంటాయి, వాక్యం ఇలా ఉంటది కొన్ని సంఘాల్లోని. అంటే అది ఏం చెప్తాడు వీడికి తెలియదు. ఏమి వింటారో ప్రజలు కూడా గ్రహించరు. వాక్యం దైవజనుడు సన్నద్ధుడై సరిగా ఉపదేశించాలి. ఎలా ఉపదేశించాలట? సరిగా ఉపదేశించాలట.
బుద్ధి చెప్పాలట, ఖండించాలట, గద్దించాలట. అర్థమవుతుందండి? పిల్లలు, దేవుని పిల్లలకి ఒకవేళ తప్పు చెప్తున్నారంటే ఇక్కడ సేవకుడుగా నేను నిలబడి మీకు ఇది ఇలా చేయకూడదని వాక్యంతో హెచ్చరిస్తానంటే నాతో నాకు నుండి చెప్తుంటారని అలగకూడదు మన మీద. సంఘంలో ఉన్న విశ్వాసం ఏమవ్వకూడదండి, అలగకూడదు. సో నా గురించి చెప్పాడు. ఒకవేళ మీరు ఒకవేళ తప్పు చేయకపోవచ్చు, మీరు ఒకవేళ పొరపాటు చేయకపోవచ్చు, మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకో ఉండొచ్చు. అర్థమవుతుందా? మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు, ఒక సేవకుడినే, కానీ నేను కూడా ఒక మనిషినే కదా. తప్పుగా అర్థం చేసుకుని ఉండి నేను వాక్యంలో ఏదో బోధించాను అనుకోండి, మీకు నొప్పించేటట్లు బోధించాను అనుకోండి, ఆ మనిషికి అర్థం కాలేదు, అర్థమైనప్పుడు అర్థమవుతుంది అని మీరు సర్ది చేసుకోవాలి. ప్రేమతో సర్ది చేసుకోవాలి. ప్రేమతో మీరు తగ్గించుకుని ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక రోజు వస్తుంది, నా తప్పుని నేను తెలుసుకొని, లేకపోతే సేవకుడు తెలుసుకొని మీతో ప్రేమగా ప్రవర్తిస్తారు. అర్థమవుతుందా? సో ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మిమ్మల్ని హెచ్చరించి దేవుడు సూటిగా మీతో మాట్లాడినప్పుడు మీరు ముఖం చిన్నబుచ్చుకొని మీరు అలగడాలు గిలగడాలు అటువంటివన్నీ చేయకండి. చర్చ్ విషయంలో దూరం అవడాలు అటువంటివి ఏవి చేయకూడదు. ఎందుకంటే నేను చాలా సంఘాలు చూశాను, ఆ సంఘాల్లోని సేవకుడికి విశ్వాసులకి పడదు. సంఘంలో ఎప్పుడు అటువంటి పరిస్థితి రానివ్వకుండా చూసుకోండి. వస్తాయి, రాకుండా మానవు. వస్తాయి రావు చెప్పండి? సంఘంలో వస్తాయా? వస్తాయి. కానీ విశ్వాసిగా ఉన్న మీరైనా, సేవకుడిగా ఉన్న నేనైనా వాటిని రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవి వచ్చాయనుకోండి సంఘం నిలబడదు. ఏ రాజ్యంలో ఒక రాజ్యము, ఆ రాజ్యంలో ఒక రాజ్యమే తగులాడుకుని అనుకోండి, నిలబడుతుందా? నిలబడదు. ఒక ఇంట్లో ఉన్నారు అత్త కోడళ్ళు, తర్వాత భార్య భర్తలు, పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళు కొట్టుకుంటారు అనుకోండి, ఇల్లు ఎత్తుతుంది ఏంటి చెప్పండి? ఎత్తుతుందా? ఎత్తరదు. అంటే ఇల్లు నిలబడదు. ఎందుకు? ఎప్పుడు కొట్టుకోవడమే, ఎప్పుడు తన్నుకోవడమే, ఎప్పుడు ఇంకా పని చేసుకుంటారు, ఎప్పుడు ఫైనాన్షియల్ గా ఆలోచిస్తారు, ఎప్పుడు ఇది సంపాదించాలి, అలా కూడబెట్టాలి, ఇలా ఉండాలని ఆలోచిస్తారు. ఎప్పుడు అదే గొడవ. రే ఏరా సైలెంట్ గా ఎప్పుడు ఉంటారు? అర్థమవుతుందా? ఎప్పుడు సంఘంలో అయినా, ఇంట్లోనైనా సంఘంలోనైనా ఎప్పుడు కూడా ఒకరిలో ఒకరు పడని పరిస్థితి అనేది రాకుండా చూసుకోండి. ఒకవేళ వచ్చిన ప్రేమతో వాటిని కప్పుకొని వెళ్ళిపోండి. అర్థమవుతుందా? దైవజనుడు మాత్రం ఖండిస్తాడు. మీరు తప్పు ఉంటే ఖండిస్తాడు, సరి చేస్తాడు. మీరు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మీరు ఒకవేళ దైవజనుడు తప్పు చేస్తే, దైవజనుడు పొరపాటు చేస్తే నిలదీసే అధికారంతో కూడిన జ్ఞానం కూడా మీరు సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? రెండు ఉండాలి. కనుక గమనించుకోండి ప్రేమ దేవునిలో, దైవజనుడు ఆ రీతిగా ఉండాలి. ఎలాగా? తప్పు దిద్దుటకు, ఖండించుటకు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించుటకు. ఇలాంటి పాఠాలు చెప్తున్నప్పుడు, ఇలాంటి పాఠాలు చాలా సంఘాల్లో చెప్పరు కూడా. ఎప్పుడు ఒకటే భజన చేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకు వాక్యం పట్ల సరైన అవగాహన అనేది లేదు. నేర్పిస్తామంటే వినరు కూడా. నేర్పిస్తామంటే జనులు హితబోధన సహింపక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చి ఉంది. అప్పుడే దేనికి వచ్చిందట? కల్పనా కథలకి. ఎలాంటి కథలకట? కల్పించి చెప్పే కథలు. ఒక కల్పించే కథలు చెప్పాలా? వాస్తవంగా చెప్పాలా? వాళ్ళు బాధపడినా ప్రాబ్లం లేదు. వాళ్ళు బాధపడినా
ప్రాబ్లం లేదు. వాస్తవంగా చెప్పాలి. అలా పాస్టర్ వచ్చేసి ఆయిల్ పోస్తాడు, ఈ పాస్టర్ వచ్చి నూనె రాస్తాడు. ఎందుకండి ఈ కథలు? ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది అన్నప్పుడు హాస్పిటల్ ఎందుకు? ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు. నీ కష్టాన్ని, నీ కన్నిటిని, నీ బాధని దేవుడు తెలియచేయాలి. అది మన బాధ్యత. దేవుడు తన చిత్త ప్రకారం తన క్రియను మన విషయంలో బయలుపరచడానికి సమయం పడుతుంది. అంతేగాని ఎక్కడికో వెళ్తే ఏమో జరుగుతుందని కళ్ళబొల్లు కబుర్లు మాత్రం మనం వినకూడదు. ప్రియమైన దేవుని పిల్లగా, కళ్ళబొల్లు కబుర్లు మనం వినకూడదు. నువ్వు ప్రార్థన చేసుకో, అదేవిధంగా మెడిసిన్ తీసుకో, ఆరోగ్యంగా ఉండు, ప్రార్థన కూడా చేసుకో. నీ ఆత్మ ధైర్యం కొరకు, దేవుడు నీకు మేలు చేసే ఆ మేలుల కొరకు నువ్వు ప్రార్థన చేసుకుని కనిపెట్టుకుని ఉండు. అలాగే నువ్వు ఉట్టి ప్రార్థన మాత్రమే చేసుకోకూడదు. షుగర్ కోసం ఉట్టి ప్రార్థన చేసుకుంటే, ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఏం చేసి చెప్పారంటే, షుగర్ ఉంటున్న టైంలో కూడా ఫాస్టింగ్ చేయమని చెప్పేవారు. అవుతుందా? ఫాస్టింగ్ చేస్తే అవుతుందా? ఉపవాసం ఉంటే అవుతుందా? షుగర్ ఉన్న టైంలో ఉండకూడదు. ఏంటంటే కల్పన కథలు, సరైన అవగాహన లేని తత్వం. సో దైవజనుడు ఎలా ఉండాలంటే సన్నద్ధుడై సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడిగా ఉండాలి. కల్పన కథలు చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా చెప్పాలి. అంతేగాని కాకమ్మ కథలు, ఆ కథలు, ఈ కథలు అనేవి ఎట్టి పరిస్థితిలో చెప్పకూడదు. ఎటువంటి కథలు చెప్తారంటే, ఇంట్లో టీ పొడి అయిపోయిందట, ఇసుక తెచ్చేసిస్తే అది టీ అయిపోయిందట, ఇలాంటి కథలు చెప్తారు. ఎప్పుడు విన్నారా ఇటువంటి సాక్ష్యాలు? విన్నారా లేదా? ఇంట్లో బియ్యం అయిపోయాట, గులకరాలు తెచ్చి ఆ నీటిలో వేసి ఇలా కడుగుతుంటే, పాస్టర్ గారు కడుగుతుంటే బియ్యం అయిపోయాట. నిజంగా అయిపోతాయా? చెప్పండి. ఎందుకు అటువంటి కళ్ళబొల్లు కబుర్లు అవన్నీ అవుతాయండి? అది అవ్వదు. వాడు అంటాడు, ఆకు మీద వచ్చి తమలపాకు మీద సున్నం రాసి ఎర్రగా అయిపోతే దాని మీద ఏదో రాసి అది జల్లిస్తాట, సమస్యలన్నీ తీరిపోతాయట. ఒక అమ్మ అంటది, పేపర్ మీద నీ సమస్యలన్నీ రాసేసి అది కాల్చేసి బూడి చేసి ఉఫ్ అని అంటే సమస్యలన్నీ ఎగిరిపోతాయట. ఈ నూనె రాసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్ని పోతాయట. నీ కిడ్నీలో రాళ్ళు నాకు కనిపిస్తున్నాయి, అవి నూనె రాసుకో పోతుంది అంటాడు. ఎందుకండి ఈ కంగాలంతా? ఎందుకండి ఇది? మనుషులు మాయ చేసి మాయ మాటలు. దైవజనుడైతే అలా ఉండకూడదు, మాయ మాటలు చెప్పేటట్లుగా ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఒకడు వస్తే ఒకటి రాని, 100 మంది వస్తే 100 మంది రాని. అర్థమవుతుందా? దైవజనుడు ఆ విధంగా ఉండాలి, సన్నద్ధుడై ఉంటేనే సత్యవాక్యం బయటకు వస్తుంది. అర్థమవుతుందండి? అన్ని విషయాల్లో సన్నద్ధుడై ఉంటేనే సత్యవాక్యం బయటకు వస్తుంది. సన్నద్ధి లేకుండా సన్నాసిలా ఉండడం అనుకోండి, సత్యవాక్యం అనేది రాదు. ఇది చూద్దాం, దేవుడు ఎవరు? సైడ్ హెడ్డింగ్, ఈ పాఠంలో సైడ్ హెడ్డింగ్, దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? దేవుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారే చెప్తున్నాను. చూడండి, దేవుడు ఎలా ఉంటాడు అనేది యోహాను 4:24లో. యోహాను 4:24 దేవుడు ఆత్మ కనుక ఏమని చెప్పారండి? దేవుడు ఎవరటండి? దేవుడు ఆత్మ. చూడండి, అంతే. దేవుడు ఆత్మ కనుక దేవుడు ఎలా ఉన్నాడు అటండి? ఆత్మ. చెప్పండి, దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మ. మళ్ళీ అందరూ పైకెత్తి, బుర్ర పైకెత్తి. దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మ కనుక. సామెతల గ్రంథం 3:14 సామెతల గ్రంథం 3:14 సామెతలు 3:14 సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంతి సంపాదించడం కంటే జ్ఞాన లాభం పొందడం మేలు. చాలండి. క్షమించండి, రాజుల మొదటి గ్రంథం 8:27 చదవండి. రాజులు మొదటి గ్రంథం 8:27. నిత్యముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. నిత్యముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు.
నిత్యముగా దేవుడు ఈ లోకమందు ఏం చేయడండి? నివాసం చేయడం. చదువునా. నిత్యముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలదు. యోహాను సువార్తలో 4:24 మనం చదువుకున్నాం. దేవుడు ఆత్మ. దేవుడు ఎలా ఉన్నాడట? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆత్మస్వరూపిగా దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎంత శక్తివంతుడంటే, దేవుడు ఈ లోకమందు మనుషులు నివసించే ఈ లోకమందు దేవుడు ఉండడు. గమనించండి, దేవుడు ఉండడు. ఉంటాడా? ఉండడు. ఎందుకు ఉండలేడు? మరి ఈ చర్చిలో దేవుడు ఉన్నా అంటారు కదా, అంటారు కదా, దేవుడు ఉంటాడు చర్చిలో అంటారు కదా. దేవుడు ఈ చర్చిలో ఉండడు. కొంతమంది హైందవులైనా, కొంతమంది క్రిస్టియన్స్ అయినా ఆర్సిఎం చర్చ్ కనబడినా, ఏది కనబడినా ఎలాగెలాగ అంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, పిత, పుత్ర, పవిత్ర నామం అనుకుని అంటారు. ఎందుకంటే చర్చిలో దేవుడు ఉన్నాడు అనుకోండి. చర్చిలో దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడట? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత అంత పెద్దోడట దేవుడు. ఆకాశాలు మహాకాశాలు ఆయన పాదమే ఈ భూమి పీఠం అట. ఈ భూమి ఆయన పాదం వేసుకునే పీఠం. ఆయన తల ఎక్కడ ఉంటది? ఆయన ఎంత ఉంటాడు? ఆకాశ మహాకాశాలు విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు దేవుడు. సామాన్యమైన వాడు కాదు. విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు. మరి విశ్వం ఎంత ఉంది చెప్పండి? విశ్వం ఎంత ఉంది? విశ్వంలో ఖగోళ శాస్త్రానికి కూడా తెలియదు. విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మనకి వీడియో ప్లే చేయడానికి అవకాశం లేదు. విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఎన్ని కోటాను కోట్ల పాలపుంత నక్షత్రాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి విశ్వంలో అండి. విశ్వం అంటే తెలుసు కదా, మొత్తం ఆకాశము భూమి మొత్తం కలిపి ఇదంతా విశ్వం అనుకోండి. ఈ బోర్డు అంతా విశ్వం. భూమి ఎక్కడ ఉంది? మీకు కనిపిస్తుందా? మీకు ఎవరికైనా కనిపిస్తుందా? ఆడపిల్లలకి ఎవరికైనా కనిపిస్తుందమ్మా? భూమి ఎక్కడ ఉంది? విశ్వంలో. ఇక్కడ నాకు కనిపిస్తుందేమో కానీ అది కూడా కనిపించదు. ఇలాంటి భూములు కొన్ని వేల కోట్ల భూములు కూడా మింగేసంత అక్కడ ఇవి ఉన్నాయి, బ్లాక్ హోల్స్ విశ్వంలో. ఇలాంటి భూములు అంటే మనం నివసిస్తున్న భూమి కదా. మన ఇల్లు అనుకోండి, ఎగ్జాంపుల్ మన ఇల్లు అనుకోండి, ఈ చర్చ్ అనుకోండి. ఈ చర్చిల్ని కొన్ని వేల చర్చిలు మింగేసంత కన్నం ఉంది అనుకోండి. అది చూడగలం, అక్కడికి వెళ్ళగలం మనము. ఆ కన్నంలోకి ఎంతగా అర్థమవుతుంది? అటువంటి బ్లాక్ హోల్స్ ఉన్నాయి. కొన్ని వేల భూములు మింగేంత బ్లాక్ హోల్స్ ఉన్నాయంటే దేవుడు ఎంత ఉంటాడో మీరు ఇమేజినేషన్ చేసుకోవడానికి కూడా అవకాశమే లేదు. దేవుడిని బట్టేస్తామంటారు కొంతమంది సైంటిస్టులు, బొట్టలేని వాళ్ళు. దేవుడిని వెతికేస్తామంటారు. దేవుడిని ఎలా వెతకగలవు, ఎలా పట్టగలవు చెప్పు? నువ్వు బ్లాక్ హోల్లోనికి దూరలేకపోతున్నావు. నువ్వు విశ్వంలోనికి వెళ్ళలేకపోతున్నాడు మనిషి. ఎక్కడ దగ్గరలో ఉన్న చంద్రుడి దగ్గరికి, కనిపిస్తున్న సూర్యుడి దగ్గరికి ఈ మధ్యన ఏదో పంపించారట, సూర్యుడి దగ్గరికి దగ్గర ఉన్న దానికి వెళ్ళిపోతున్నాడు. కానీ మసైపోవడానికి అంటే పంపిస్తున్నది, దాని మీద ఏ మెటీరియల్ ఉందో కనుక్కోవడానికి. అర్థమవుతుందండి? సో మనుషులు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు, కానీ దేవుణ్ణి కనిపెట్టే ప్రయత్నం అనేది ఎప్పటికీ అవ్వదు. చేస్తున్నారు కానీ దేవుణ్ణి కనిపెట్టే ప్రయత్నం, ఎందుకంటే విశ్వం మొత్తం వ్యాప్తి చెంది ఉన్నాడు దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టలేని వాడు దేవుడు. ఆ దేవుడు ఎలా ఉన్నాడని యేసుక్రీస్తు చెప్తున్నాడు. దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఎలాగండి? ఆత్మ గనుక. చూద్దాం, ఇంకా మాట చూద్దాం. మత్తయి సువార్త 3:17 చూడండి. మత్తయి సువార్త 3 మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు. చూడండి, ఈ స్వరం ఎక్కడి నుండి వినబడుతుందంటే, ఎక్కడి నుండి వినబడుతుంది? ఆకాశం నుండి కదండి. ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి అయిన దేవుడు. తండ్రి మాట్లాడుతున్నారు.
తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు గురించి కదండి. ఆకాశంలో నుండి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఏం చేస్తున్నారండి? బాప్తిస్మం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి గురించి ఆకాశం నుండి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా, కనిపిస్తున్నారా? తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు భూమి మీద అయితే లేదు, ఆకాశం పైన ఉన్నాడు. అక్కడి నుండి స్వరం వినిపిస్తుంది. ఓకే, మరొక మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 5:17. యోహాను సువార్త 5:17. ఇక్కడ క్లారిటీ అయింది కదా ఈ రిఫరెన్స్ లో. తండ్రి అయిన దేవుడు ఆకాశంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఆత్మరూపిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఆత్మరూపుగా ఉన్నాడు. ఆకాశంలో ఉన్నాడు తండ్రి ఆత్మరూపుగా ఉన్నాడు. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆకాశంలో ఉన్నాడు, ఆత్మరూపుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఆత్మరూపుగా ఉన్నాడు. యోహాను సువార్త 5:17. ఈ మత్తయి సువార్త రాస్తున్నది మత్తయి గారు. అదే విధంగా యేసుక్రీస్తు సందర్భంలో చదివిన. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేసి ఉన్నాడు. ఇక్కడ ఎలాగంటున్నారండి? నా తండ్రి. ఎవరంటున్నారండి? కృష్ణ గారు ఎవరంటున్నారు? నా తండ్రిని ఎవరంటున్నారు? యేసుక్రీస్తు వారు అంటున్నారు. నా తండ్రి చదువునన్నా ఇదివరకు పని చేస్తున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేస్తున్నాను. తండ్రి ఏం చేశాడండి పని? ఏం చేశాడండి పని? చెప్పండి. సృష్టిని నడిపిస్తున్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్నాడు, చేయుచున్నాడు. కంటిన్యూషన్. ఇది వరకు నుండి ఇప్పుడు కూడా చేయుచున్నాడు, నేను కూడా చేస్తున్నాను. అర్థమవుతుందండి? ఈ సృష్టి యావత్తు తిరగడానికి సృష్టి వెనకతల సృష్టికర్త పనిచేస్తున్నాడు. నువ్వు నేను పడుకోవడానికి పని చేస్తాడు. ఒకవేళ ఎప్పుడు పగల ఉండిపోయింది అనుకోండి, కొంతమంది ప్రియురాలు ఇద్దరు మాట్లాడుకోవడానికి వీలు కుదరక రాత్రి అంతా ఎలాగే ఉండిపోతే బాగున్నాను సంక్రాంతి పోతాం. రాత్రి అంతా అలా ఉండిపోతే అవ్వదు, పగలంతా ఇలాగ ఉండిపోతే కొంతమంది రాత్రి పూటలు బాగా నిద్ర పట్టదు. అది చాలా అనారోగ్యము. నాకు కరెక్ట్ గా 10:30 నుండి ఉదయం 7 వరకు 8 వరకు పడుకోపోతే అసలు ఆ రోజంతా మైండ్ పని చేయదు అనమాట. నిద్ర ఉండాలి టైంకి. ఇది ఉండాలంటే దేవుడు అక్కడ పని చేయాలి. నిద్ర ఉండాలంటే దేవుడు అక్కడ పని చేయాలి. ఆయనకి నిద్ర లేకపోతేనే నీకు నిద్ర ఉంటది. ఆయనకి ఒకవేళ నిద్ర ఉందనుకోండి, ఈ భూమి మీద మనిషికి మనుగడే లేదు. ఆయన ఏమంటాడంటే ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటాడు బైబిల్లో. ఎందుకు కునుకడు నిద్రపోడంటే ఆయన ఈ భూమిని తిప్పుతున్నాడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు తిప్పుతున్నాడు, సూర్యుడిని తిప్పుతున్నాడు. నీకు పగలు రాత్రి రావాలని ఆయన అహర్నిశలు పనిచేస్తున్నాడు. కంటి మీద కొనుక్కు లేకుండా పనిచేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు కనుక కంటికి రెప్పలా కాపాడుకోవాలి కనుక అహర్నిశలు కష్టపడి ఈ భూమిని తిప్పుతున్నాడండి. ఒక ట్రైన్ నడపడానికి డ్రైవర్ ఉంటాడు, లోకో పైలట్ ఉంటాడు. ఒక బస్సును నడపడానికి డ్రైవర్ ఉంటాడు, ఫ్లైట్ నడపడానికి పైలట్ ఉంటాడు. మరి భూమిని నడపడానికి ఎవడు ఉండడా అండి? ఆయనే తండ్రి అయిన దేవుడు. భూమిని నడిపించేది ఎవరు? తండ్రి అయిన దేవుడు. మహాకాశాలని సృష్టించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇవన్నీ నడిపిస్తూ ఇవన్నిటి కొరకు ఆయన ఎప్పుడు కూడా కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే నీ మీద నా మీద అంత పిచ్చి ప్రేమ ఆయనకి. ఒకవేళ పిచ్చి ప్రేమకి ఎబ్రివేషన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే, ఏ వ్యక్తి నేను చూపాలనుకుంటే, ఈ లోకంలో ఉన్న లైలా మజ్ను గాని, పారు దేవదాసు గాని కాదు. ఎవరండి? దేవుడు, తండ్రి దేవుడు. ఎంత పిచ్చి ప్రేమ అంటే మన కొరకు తన కొడుకునే ఇచ్చేసాడు మన కొరకు. అంత ప్రేమ దేవుడికి. చెప్పండి, ఏం అడగగలం ఆయనకి? నీ ప్రార్థనలో ఏం అడగగలవు చెప్పు.
ఏం అడగలవు, ఏం లోటైందని అడుగుతావు చెప్పుకొని. ఈసారి ప్రార్థన మాకు ఇచ్చినప్పుడు మన కొరకు యేసుక్రీస్తుని తన కొడుకునే పంపించాడంటే ఏమి ఇవ్వడు మన కొరకు, ఏమి ఇవ్వడండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, విచిత్రమైన కోరికలు అడుగుతూ ఉంటారు. 500 అప్పుకున్నాను, 2000 అప్పుకున్నాను, 3000 రూపాయలు తీర్చి ప్రభా అంటావు. అంటే ఆయన కొడుకునే ఇచ్చేసాడు, నీకు 2000 3000 అడుగుతున్నావు అంటే నీకు ఎంత పిచ్చో. మరి చిన్న చిన్న సమస్యలు అడుగుతారండి, జలుబు ప్రభు తగ్గించి ప్రభు, జలుబు తగ్గించి ప్రభు. అవునా? అడగండి కానీ అడగండి కానీ మరీ చిన్న విషయాలా, మరీ చిన్న విషయాలు. కొడుకునే అర్పించాడండి, కొడుకునే ఇచ్చాడు, బలిగా ఇచ్చాడండి. తనకాడ కోట్ల వందల కోట్లు ఉన్నాయనుకోండి, ఒక 10,000 కోట్లు ఉన్నాయనుకోండి, మొత్తం కలిపి నీకు ఇచ్చాడు 950 100 కోట్లు ఇచ్చాడు అనుకోండి. అనుకుందాం 1000 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లలో 9,900 కోట్లు నీకు ఇచ్చాడు. ఇంకా 100 కోట్లు ఉన్నాయి, నాకు 10 రూపాయలు ఇవ్వ తండ్రి అని అడిగా అనుకోండి. ఎలా ఉంటుంది? బాగుంటుందమ్మా? బాగుంటుందా? బాగోదు. అంటే ప్రార్థన చేసినప్పుడు ఆలోచించాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం అడుగుతుంది కరెక్టా కాదా అని ఆలోచించుకోవాలి. ప్రతిదాన్ని పట్టుకుని వెళ్ళిపోకూడదు. చిన్నప్పుడు మా బాబుకి నేర్పించాము, ఒకళ్ళు టాయిలెట్ వెళ్తే లేపేసి చెప్పేసి వెళ్ళరని నేర్పించాం. ఆడిపోయి పెద్ద అయిపోయి ఇప్పుడు కూడా అమ్మ నాన్న లేపేస్తాడు, 5 గంటలు లేపేసి టాయిలెట్కి వెళ్తాడు. ఈ లోపల మాకు నిద్ర ఎదిగిపోద్ది. 6 గంటలకు 5 గంటలకు ఆ టైంలో లేపేసి వెళ్తాడు. ఎందుకంటే నేర్పించాం, పాస్టర్లు కూడా మనకు నేర్పించాం. ప్రతిదానికి ప్రార్థనే. ఇంట్లో బియ్యం అయిపోతే ప్రార్థన, ఉప్పు అయిపోతే ప్రార్థన, సాల్ట్ అయిపోతే ఏంటిది పసుపు అయిపోతే జీలకర్ర అయిపోతే వాటిని కూడా ప్రార్థన చేసే పాస్టర్లు కూడా ఉన్నారు మహానుభావులు. వాటిని కూడా ప్రార్థన చేసే మహానుభావులు ఉన్నారు. వర్షం పడితే దాన్ని ఆపిమని చెప్తాడు, ఎండ వస్తే దీన్ని ఆపిమని చెప్తాడు. ఏంటో మరి వర్షం కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా లేదు చెప్పండి. ఉన్నారా? ఆగిపోద్దా? ఆగదు. మిగలా మీ చరిగి ఆగిపోయింది అనుకోండి, మరి ఆపలేదు. అది ఆగిపోతే ఈడ ఆగడు. అది ఆగే టైంకి అది ఆగిపోయిందంటే ఈడ ఆగడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అంటాడు. వర్షం ఆగిపోతే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అంటాడు. బాగా చెప్పారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వర్షం అయిపోయింది. దైవజనుడు ప్రార్థన చేసిన వర్షం అయిపోయింది. మరి అలాంటి దైవజనుడు ఇంకెక్కడ చూడమంటారు? ఏదే 100 రాళ్ళు ఇసిరేమనుకోండి, ఒక రాయి తగిలద్దు. ఏదో ఒకటి తగిలద్దే లేదమ్మా. ఒక స్తంభాన్ని కొట్టడానికి 100 రాయిలు ఇసి అప్పుడప్పుడు చిన్నపిల్లలు కంగారు పనులు చేస్తుంటారు. స్తంభం దగ్గర ఉన్న లైట్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. మామిడి చెట్ల దగ్గర మామిడికాయలు కొట్టడానికి ఒక 10 రాయిలు కొట్టామనుకోండి, ఏదో ఒక రాయి తగులుతుంది కదా. అలాగే కదండి. గమనించుకోండి ప్రేమ దేవుని పిల్లరా. సో ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామని మనం గమనించుకుని చెయ్యాలి. ఆయన ఇదివరకు పని చేస్తున్నాడు, ఈ సృష్టి మొత్తాన్ని కలిగించడానికి కష్టపడ్డాడు. ఈ సృష్టిని నీ కాలు దగ్గర పడేశాడు. ఈ సృష్టి మొత్తాన్ని కలిగేసి ఏం చేశాడు? సృష్టినే మన కాలు దగ్గర పడేశాడు. వాడుకొని మరి ఇంకేం అడుగుతాం? ఆయనకి ఏం అడిగినా ఆలోచించి అడగండి. అర్థమవుతుంది? చిల్లర వ్యక్తి కాదు దేవుడు, చిల్లర వ్యక్తి కానే కాడు. ఆయనకి ఏం అడిగినా ఆలోచించి అడగండి. ప్రార్థన చేసేటప్పుడు ఆలోచించి ప్రార్థన చేయండి. మరో మాట చూసుకొని చూడండి. ఆయన పని చేస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడట? పని చేస్తున్నాడు. తండ్రి ఉన్నాడా? ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారా? ఆయన పని చేస్తున్నాడు, ఇప్పటికీ కూడా చేస్తున్నాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. సమయం ఎంత అవుతుంది? సుధా 6. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రైన దేవుడు ఒకటే. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. నీ విశ్వాసం వేరే, నా విశ్వాసం వేరే అనకండి. విశ్వాని విశ్వాసం వేరే, క్రీస్తు సంఘం విశ్వాసం వేరే, పెంతెకోస్తు విశ్వాసం వేరే, రోమన్ క్యాథలిక్ విశ్వాసం వేరే, లేకపోతే యెహోవా సాక్షుల విశ్వాసం వేరే అని అనకండి. విశ్వాసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు
ఎఫెసీ 4:6. ఎఫెసీ 4:6 చదువునాను మరోసారి. విశ్వాసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం కూడా ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. అందరికి బాప్తిస్మం కూడా ఒక్కటే. 10 సార్లు బాప్తిస్మం తీసుకోకండి. మీకు తెలిసి ఉండి తీసుకుంటే ఒకసారి తీసుకోండి, తెలియక తీసుకుంటే ఇంకోసారి తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని తెలిసిన తర్వాత కూడా కొంతమంది తీసుకుంటున్నారు. ఎలాగంటే విచిత్రంగా తయారయ్యారు కొంతమంది ఫాలోవర్స్. ఎలాగంటే తయారయ్యారు, పాస్టర్ బాగా చెప్తున్నాడు అనుకోండి, వీడి దగ్గర బాప్తిస్మం తీసుకుంటారు. వీడికన్నా అల్లాడు బాగా చెప్తున్నాడు, ఆడి దగ్గర తీసుకుంటారు. ఆడికన్నా ఇంకోటి దగ్గర నువ్వు మారపోయినప్పుడు ఎన్నిసార్లు మునిగితే ఎట్లా? నువ్వు మారకపోయినప్పుడు 100 సార్లు మునిగిన ప్రయోజనం లేదు. నీకు తెలుసుండి ఒకసారి బాప్తిస్మం తీసుకున్నావు, దాంతో చాలు, ఒకసారి చాలు. అలా కాదు, నీకు తెలియక ఒకసారి తీసుకున్నావు అనుకో, ఇంకొకసారి తీసుకో, తప్పు లేదు. అంతేగాని ఈ సేవకుడు బాగా చెప్పాడని వీడి దగ్గర, అల్లా సేవకుడు వీడికన్నా బాగా చెప్పాడని ఆడి దగ్గర, ఆడికన్నా బాగా చెప్పాడని ఇంకోటి దగ్గర తీసుకుంటే ప్రయోజనం ఏముంది? రాత్రి నీటిలో ముంచి తీసినట్టుగా ఎన్నిసార్లు బాప్తిస్మం తీసినా మార్పు లేదనుకోండి, మారు మనసు లేదనుకోండి, ప్రయోజనం ఏముంది? బాప్తిస్మం ఒక్కటే. అర్థమవుతుందా? కొంతమంది ముంచే బాప్తిస్మం, కొంతమంది చిలకరించే బాప్తిస్మం, కొంతమంది జెండా కింద బాప్తిస్మం, కొంతమంది బూడిదలో బాప్తిస్మం, పిండకుడు బాప్తిస్మం, ఇవన్నీ ఇవ్వకండి. ఒకటే బాప్తిస్మం. బాప్తిస్మం ఒక్కటే. ఇంకా విశ్వాసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరి యేసుక్రీస్తు ఎవరు? తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 6:16. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకున్నది, దానితో మీరు మరియు రక్షణ శిరాస్థానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉంది. చూడండి, సమీపం ప్రాంత తేజస్సులో ఆయన మాత్రం చిన్న మాట ఉండదు. 6:16 ఎఫెసీ 6:16 చదివారా? ఫిలిప్పీలు 2:6 చదవండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, ఆయన యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. చూడండి, ఇక్కడ చూడండి, ఆయన యేసుక్రీస్తు వారు ఎవరి స్వరూపంలో ఉన్నాడట? ఒకసారి, దేవుడు ఆత్మ, తండ్రి ఆత్మ కదండి. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తు ఆత్మస్వరూపి కదా, తండ్రి అయిన దేవుడు. ఇచ్చోండి, దయచేసి ఇచ్చోండి. ఇప్పుడు క్రీస్తు వారు కూడా ఆత్మస్వరూపంగానే ఉన్నారు. వింటున్నారా కృష్ణ గారు? తండ్రి అయిన దేవుడు ఆత్మ, యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆత్మే. తండ్రి అయిన దేవునికి అంటే ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవ్వాలని ఒక 1000 కోట్లు ఉన్నాయి అనుకోండి. అంటే 1000 కోట్లు ఉన్నాయి అనుకోండి. యేసుక్రీస్తు వారు కూడా 1000 కోట్లు ఉన్నట్లే. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అర్థమవుతుందండి? ఇంకా ఆస్తి లేదంటే ఒక అధికారం, లేదంటే ఒక రాజ్యాధికారం, ఒక అథారిటీ. తండ్రికి ఎంత ఉందో యేసుక్రీస్తు వారికి కూడా అంతే ఉంది అంటుంది ఈ రిఫరెన్స్. చూడండి, మరొకసారి చదవండి, క్లారిటీ చదువున్నాను. ఆయన ఒక్కడు చదువుతారు, మీరు దయచేసి చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడి ఉండి, ఆయన దేవునికి ఎంత శక్తి ఉందో అంతే కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. దేవునితో సమానం. ఈక్వల్ అంటే ఏంటి? తండ్రి యేసుక్రీస్తు ఈక్వల్ అంటే ఏంటి? సమానము. ఒక్కటే కాదు, సమానం. ఒక్కటే కాదు, ఒక్కటని అర్థం కాదు,
సమానం. ఇక్కడ సందర్భం ఏంటండి? సమానం. తండ్రి యేసుక్రీస్తు సమానం. సమానం. ఇప్పుడు రమేష్ గారు ఉన్నారు, రమేష్ గారు కొడుకు ఉన్నారు. రమేష్ గారికి ఏ అధికారం ఆ ఇంటి మీద ఉంటుందో కొడుకు కూడా అదే అధికారం ఉంటది. ఉంటదా ఉండదా? ఇద్దరు ఒకటి కాదు. ఇద్దరు ఒకటే చెప్పండి. నేను నా కొడుకు ఒకటే. ఎలా ఒకటి? ఒకే రక్తం కలిగిన వారు కనుక ఒకటే, కానీ ఒకటి కాదు. వ్యక్తులు వేరే. వ్యక్తులు వేరే. నా కొడుక్కి నా ఇంటి మీద ఎంత అధికారం ఉంటుందో నాకు ఉంటది, నాకు ఎంత అధికారం ఉంటుందో నా కొడుకు కూడా ఉంటది. అదే రీతిగా పరలోకంలో అధికారము తండ్రికి ఎంత ఉంటుందో క్రీస్తుకు కూడా అంతే ఉంటది. తండ్రికి ఎంత ఉంటుందో డిజైన్ వేసేస్తున్నాం వెనక్కున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉందా చెప్పండి? అర్థమవుతుందా? అర్థమవుతుందా పార్కమ్మా? తండ్రికి ఎంత ఉందో యేసుక్రీస్తు వరకు కూడా అంతే ఉంది. తండ్రికి ఎంత అధికారం శక్తి బలము ఉందో, తండ్రికి సృష్టి మీద ఎంత శక్తి బలము అధికారం ఉందో యేసుక్రీస్తు వరకు కూడా ఈ విశ్వం పట్ల అంతే అధికారం శక్తి బలము ఉంది. కనుక చదవండి, ఇంకా చదవండి. ఆయనతో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మనసులో కోరికగా పుట్టి ఒకే రీతిగా ఉన్నామని గర్వపడకుండా మనుషులు పోలికగా పుట్టారు. అంటే ఇక్కడ ఇద్దరు పరలోకంలోని ఇద్దరు వేరే వేరేగా ఉన్నారని అర్థమవుతుందా? మీకు అర్థమైంది? ఇక్కడ పరలోకంలో వేరే వేరేగా ఉన్నారని అర్థమైన చేతులు ఎత్తండి. ఉన్నారని అర్థమవుతుందా లేదా? ఇక్కడ అర్థమవుతుంది, అందుకే అడుగుతున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి ఆ రెఫరెన్స్ నుంచి తీస్తాను. ఒక నిమిషం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నాకని చూడండి మీరు దయచేసి. మీరు బైబిల్లో అలా చూసుకుని ఉండకండి దయచేసి. నాకని చూడండి. నాకని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏమని రాస్తే తండ్రి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 చూడండి. తండ్రితో ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? నాకని చూడండి. ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి. ఎవరు రాశారు ఈ గ్రంథం? మీరు మరి బైబిల్ చదవకండి, నాకని చూడండి. క్లారిఫికేషన్ మీరు రెఫరెన్స్ రాసుకుని ఇంటికి వెళ్ళి ఆ విధంగా ఆలోచించండి. మీకు క్లారిఫికేషన్ అవ్వాలంటే నాకంచి చూడండి. పౌలు గారు ఇక్కడ సందర్భం ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? దేవునితో సమానంగా, తండ్రితో సమానంగా. ఇక్కడ యేసుక్రీస్తు గారు అంటున్నారట. యేసుక్రీస్తు గారు అంటున్నారు ఏమి? తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. తండ్రితో నేను సమానంగా ఉన్నాను, అది గొప్ప భాగ్యము, అది విడిచిపెట్టకూడదే అని అనుకోలేదట యేసుక్రీస్తు గారు. నేను తండ్రితో సమానమే, అది విడిచిపెడితే మళ్ళీ ఎలాగా అనుకోలేదట. విడిచిపెట్టి మనసు పోలిక తండ్రితో నేను సమానం అంటున్నాను, దేవునితో సమానంగా. అంటే ఇక్కడ ఇద్దరు 2 పర్సన్స్ కనపడుతున్నారా లేదా? కనిపిస్తున్నారు లేదా? ఎక్కడ సందర్భం రాస్తున్నాడు? ఇది పరలోకంలో సందర్భం. అదే అంటున్నాను. తండ్రి కుమారుడు ఇద్దరు ఉన్నారు పరలోకంలో, వేరే వేరేగా ఉన్నారు. విడిచిపెట్టకూడని భాగ్యం అని పరలోకంలో ఆలోచిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఇది విడిచిపెట్టాలా వద్దా అని ఆలోచించుకోవట్లేదు. నేను వెళ్ళిపోవాలి, తండ్రి కళలు నెరవేరాలంటే నేను భూమి మీదకి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోతున్నాడు. ఆ సందర్భాన్ని, ఆ కాంటెక్స్ట్ నే రాస్తున్నాడు ఇక్కడ. పరలోకంలో యేసుక్రీస్తు గారు ఆలోచిస్తున్నారు అలాగా. తండ్రితో ఉంటే అక్కడికి వెళ్తే కష్టాలు అనుభవించాలి, తండ్రితో ఉంటే ఇవన్నీ ఉంటాయి, తండ్రితో బాగుంటది. సో ఇలాగే ఈ తండ్రితో ఉండాలని ఆలోచన పెట్టుకోవట్లేదు. సమానంగా ఉన్నారు, ఇద్దరు సమానంగా ఉన్నారు. మనం ఇప్పుడు ఇతనికి ఎంత విలువ ఇచ్చామో ఇతనికి అంత విలువ ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇతనికి కొంతమంది ఎక్కువ విలువ ఇస్తారు, ఇతను మర్చిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇతనికి విలువ ఇస్తారు, ఇతను మర్చిపోతారు. యెహోవా సాక్షులు ఏం చేస్తారు? తండ్రికి విలువ ఇస్తారు, యేసుక్రీస్తుని వదిలేస్తారు. ఇలా చేయకూడదు, తెంగ పనులు చేయకూడదు. మనం ఇద్దరికి విలువ ఇవ్వాలి, ఇద్దరికి లోబడి ఉండాలి, ఇద్దరికి మహిమపరచాలి, ఇద్దరిని ఒక్కటిగా చూసుకోవాలి, కానీ ఒకటే అనకూడదు. ఇక్కడ అర్థమవుతుందా? లెక్క అర్థమైందా? ఒక్కటిగా చూసుకోవాలి అంటే ఒకే మహిమ, అంటే ఒకే స్టేటస్ ఇవ్వాలి. మన హృదయంలో ఒకే స్థానం ఇవ్వాలి, కానీ ఒకటే అనకూడదు.
అర్థమవుతుందా? ఒకటనిస్తే మళ్ళీ ఇద్దరు ఒకటి అయిపోయి ఇక్కడ యేసుక్రీస్తుకి వెళ్ళిపోతుంది మళ్ళీ. అర్థమైందా? విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునుగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంత వరకు అనగా సిలువ మరణం పొందినంత వరకు తగ్గించుకున్నాడు. విధేయత చూపించాడు. ఇక్కడ ఎవరు చూపించారు విధేయత సిలువ మరణానికి? యేసుక్రీస్తు వారు చూపించారు. మరి ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు? తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుంటున్నా అంటున్నాడు. ఇక్కడ చూపిస్తున్నాడు, యేసుక్రీస్తు వారు చూపిస్తున్నాడు, తండ్రి సందర్భాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆత్మరూపిగా ఆకాశం ముందు ఉన్నాడు.